నిస్సహాయతలో నా జీవితం ఇక్కడే ఆగిపోయింది అనుకున్న చోట నీకు సహాయం చేసి నిన్ను మరలా అంధకారం దాటించి గమ్యమైన యెహోవా మందిరములోనికి 1 దినము కాదు, 2 దినములు కాదు, చిరకాలమైన మందిరంలో ఉండేలాగా నీ జీవితాన్ని దేవుడు తీసుకొస్తాడు. నీ అంధకారాన్ని దాటించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంధకారం వచ్చిందని ఏమవుతుందంట, సహాయం చేసే వాళ్ళు ఉన్నారా లేరా తర్వాత విషయం. దేవుణ్ణి ఆనుకుని, ప్రభువా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, నాకు సాయం చేయి ప్రభువా. ఇక ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు సాయం చేయి ప్రభువా. అయ్యా బిడ్డలు వివాహం చేయాలనుకుంటున్నాను, నాకు సాయం చేయి ప్రభువా. ఇదిగో ఈ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను, నాకు సాయం చేయి ప్రభువా. నా జీవితాన్ని మరలా కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సాయం చేయి ప్రభువా అని నీవు ఈ అంధకారంలో ఎక్కడైతే, ఏ చోటైతే, ఏ అంధకార జీవితంలో నిస్సహాయతలో నువ్వు ఆగిపోయావో అక్కడ మరలా యెహోవా సహాయానికి లభిస్తుంది. నీ జీవితాన్ని మరలా ముందుకు కొనసాగించడానికి. దేవునికి స్తోత్రం.